నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. వార్త అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు మీ స్నేహితులకి, మీ బంధువులకి మీరు షేర్ చేయండి. తద్వారా లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా వీలైతే ఒక లైక్ చేయండి. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, అఘోరా నాగా సాధువులు ఎవరు, అఘోరాలు ఎవరు, నాగా సాధువులు ఎవరు, అసలు వీళ్ళు ఎక్కడి నుండి వస్తారు, ఎందుకు వస్తారు, సాధువు అంటే ఏంటి? సాధువు అంటే సర్వసంగ పరిత్యాగి. మన రాజకీయ నాయకులు చెప్పినట్టుగా సర్వసంగ పరిత్యాగులు అంటే రాజకీయ నాయకులు కాదు. సాధువు అంటే సర్వం వదులుకున్నవాడు. బంధు, తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు ఎవ్వరు కూడా ఏ బంధుత్వం కూడా లేని ఒక సగటు జీవి సాధు. కాషాయ గుడ్డ ఎప్పుడైతే మెడ మీద వేసుకున్నాడో ఒంటి మీద, అప్పుడే సర్వం వదిలేస్తారు. అయితే వారికంటా భిన్నమైనది అఘోరాలు. అఘోరా అనగానే చాలామందికి ఏంటో వీరేదో పాపం చేసిన వాళ్ళు అది ఇది అనుకుంటారు. కానీ అఘోరాలు 12 సంవత్సరాలు తపస్సు చేస్తారు. తపస్సుకు ముందు నాగా సాధువులు అంటారు. వీళ్ళు 12 సంవత్సరాలు ఒక చీకటి గృహలో కూర్చొని జపం చేస్తూ ఉంటారు. పగలపూట 7 ఇళ్ళు అంటే 7 ఇళ్ళు, కేవలం 7 ఇళ్ళు మాత్రమే అడుక్కొనే అర్హత ఉంటుంది వీళ్ళకి. 7 ఇళ్ళు అడుక్కొని 7 ఇళ్లలో ఏం పెడితే అది ఒక కేజీయా, ఒక బస్తాడా, ఒక టన్నా, ఒక కొంచెమా, ఒక పిడికిడా అనేది వాళ్ళతో సంబంధం లేదు. ఆ 7 ఇళ్ళు నిండి అడుక్కొచ్చిన ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎంతమంది ఉంటే ఆ గృహలో వాళ్ళందరూ పంచుకొని తింటారు. అది ఆ 7 రోజులు, ఆ కొన్నాళ్ళు, ఆ 7 ఇళ్ళు మాత్రమే. ఇవాళ ఇల్లు, ఈ 7 ఇళ్ళు, రేపు ఇంకొక 7 ఇళ్ళు, అలా ఏ ఇల్లు కావాలంటే ఆ ఇల్లు మార్చుకోవచ్చు. వాళ్ళకి ధనం మీద ఆశ ఉండదు, పెళ్లి మీద ఆశ ఉండదు, యవ్వనం మీద ఆశ ఉండదు, అసలు ఏది కూడా పాపభీతి ఉండదు, ఏది కూడా రాజ్యాంగంతో పని లేదు, రాజకీయాలతో పని లేదు, వాళ్ళకి దేంతో కూడా పని లేదు, మానవ హక్కులతో కూడా వాళ్ళకి పని లేదు. వాళ్ళే అఘోరా. వీళ్ళు సహజంగా వీళ్ళు రహస్య స్థలంలో ఉంటారు. వీళ్ళు ఉండే దగ్గర శ్మశానాల దగ్గర కానీ లేకపోతే రహస్య స్థలాల్లో కానీ ఉండి వీళ్ళు జపం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ కుంభమేళాలు అలాంటి సమయంలో వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు స్వయం శివస్వరూపం అంటారు. చాలామందికి తెలియక అఘోరాలంటే వీళ్ళు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు, వీళ్ళు మోసగాళ్ళు అని రకరకాలుగా విచిత్రమైన కథనాలు చెప్తుంటారు. అఘోరాలంటే వీళ్ళు కేవలం విభూది, నిత్యం విభూదిని ఒంటికి రాసుకొని వాళ్ళకి స్థానంతో పని లేదు, ఇంకా వేరే బట్టలతో పని లేదు. వాళ్ళ ఒంటి నిండా శ్మశానం విభూది, శ్మశానం బూడిద. అందుకనే వీళ్ళు శ్మశానానికి దగ్గరగా ఉంటారు. లేదంటే వీళ్ళు ఒంటి మీద బట్టలు లేవు కాబట్టి వీరు రహస్య స్థలాల్లో ఎక్కువగా తిరుగుతుంటారు. కొన్ని రోజులు పోయినాక వీళ్ళకి అలవాటు పడిపోయినాక ఆ సిగ్గు, భయం, లజ్జ అవన్నీ పోయినాక వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళకు పౌరుషం కూడా ఉండదు, కోపం ఉండదు. వాళ్ళు ఏదో అంటారు కోపం అని. కోపం కాదు, వాళ్ళకి రుద్రుడు, ప్రళయకాల రుద్రుడు, శివుడు అంటేనే ప్రళయకాల రుద్రుడు. ఆయనకి తెలియని ఆగ్రహం ఉంటుంది. ఆ ఆగ్రహం వీళ్ళలో వచ్చేస్తుంది. మేమే మాతో ఎవరికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు అని ఒక రకమైన ద్వేషభావంగా, ఆత్మీయత భావమా, అదేదో ఒక భావం, ఆ భావం వచ్చేయడం వల్ల వాళ్ళకి ఏమి ఇంకా ఎవరు ఏంటి, ఆడ
మగ, ఇంకోట అని ఏమి ఉండదు. ఎవరినైనా ఒక జీవిగా చూస్తారు. వాళ్ళకి ఆకలేస్తే చనిపోయిన శవాలను పీక్కొని తింటారంట. ఇది ఏంటంటే వాళ్ళకి ఎవరు ఆ జనస్రవంతిలోకి రారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇంకా ఆహారం ఏది దొరికితే అదే తింటారు. ఎక్కువ శాతం దుంపలు, ఏంటి అడవిల్లో కాసిన కర్రపెండ్లాలు ఇవన్నీ ఎక్కువగా తింటారు. అందరూ మాంసాలు తినాలి, మాంసాహారులు కావాలని రూలేం లేదు. చాలామంది కూడా ఈ అఘోరాలు పెళ్లి చేసుకోరు కాబట్టి వాళ్ళకి ఇంక వేరే ఆలోచనలు ఉండవు. ఈ అడవుల్లో రకరకాల జంతువులు దొరుకుతాయి, వాటిల్ని వేటాడి కాల్చుకొని తింటారు. లేదంటే పచ్చి దుంపలే తినేస్తారు. వాళ్ళకి అదంతా పట్టింపు లేదు. కాబట్టి అఘోరా అంటే మనల్ని హింసించే మనుషులు కాదు, వాళ్ళు కూడా దైవ సమానులు అని భావించాలి. అంతేగాని వేరే అనుకోవద్దు. వాళ్ళు ఒక రకమైన సాధువుల్లో ఒక వర్గం. గంజాయి సేవించడం, అసలు సమాజంతో పని లేని వాళ్ళు అఘోరాలు అంటారు. నాగా సాధువులు, వీళ్ళకి రకరకాల పేర్లు పెడతారు. వాళ్ళల్లోనే ఇది ఒక తెగ. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి. నన్ను చెప్పుకున్నాం కదా, ఇవాళ చెప్తామని అఘోరా గురించి చెప్పేశాను. మీకు తెలుసుకోండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మీరు లైక్ ఇమ్మని చెప్పండి. అమెరికా, యుఎస్ఏ అంటే యు అంటే నువ్వు, ఎస్ అనుకున్న ఏ ఆలోచన. యుఎస్ఏ అంటే తెలియని వాళ్ళు అదే అనుకుంటారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అసలు పేరు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దీనికి ఏంటంటే అమెరికాలో కొన్ని రాష్ట్రాలు, సంయుక్త రాష్ట్రాలు అన్నీ కలిసి అమెరికా కింద, అమెరికా ఒక ఊరు, అన్నీ కలిపి ఒక దేశం. ఒక ఊరంటే ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో అన్ని దేశాలు కలిపి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పెట్టుకున్నారు వాళ్ళు. మన భారతదేశం ఎలాగంటే భారతదేశంలో 29 జిల్లాలు ఉన్నాయి. 29 జిల్లాలు కలిపి ఒక రాష్ట్రం అయింది. ఒక 29 రాష్ట్రాలు కలిపి ఒక దేశం అయింది. దాంట్లో కొన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అన్నీ కలిపి 33 రాష్ట్రాల కింద వస్తుంది. ఇవన్నీ కలిపి మనం కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ భారత్ అన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని పెట్టుకోవచ్చు. కానీ మనకు అలా పెట్టలా. మనకి ఇండియా, హిందుస్థాన్, భారత్ అని మనం పిలుచుకుంటాం. ఇప్పుడు మీ నాన్నగారు మీకు సుబ్బారావు అని పేరు పెట్టాడు, లేకపోతే ఆయనకేమో జాన్ ఇబ్రహీం అని పెట్టాడు, లేకపోతే అప్పారావు అని పెట్టాడు. అలాగా ఎవరు పెట్టుకున్న పేర్లు వాళ్ళు. ఆ రోజుల్లో మనకి భారత్, ఇండియా, హిందుస్థాన్ అని రకరకాల పేర్లు పెట్టారు. కాబట్టి మనకి ఇవే పేర్లు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ హిందుస్థాన్ అని మనం పిలుచుకోం. అయితే ఈవేళ ఎలక్షన్ ఎప్పుడూ అయిపోయింది, కానీ ఈవేళ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. మన మోడీ గారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రధానమంత్రిగా అన్ని దేశాల నుండి వచ్చారు. అలాగే మన అమెరికా అధ్యక్షుడు, అక్కడ ప్రధానమంత్రికి ఎక్కువ వాల్యూ ఉండదు, అధ్యక్షుడికే వాల్యూ ఉంటుంది. అధ్యక్షుడే మెయిన్. కాబట్టి అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఈవేళ. ఆయన ప్రమాణ స్వీకారానికి అన్ని దేశాల నుండి ప్రముఖ వ్యక్తులు, రాజులు కానీ, లేకపోతే ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ, దేశ ప్రెసిడెంట్లు కానీ, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ప్రమాణ స్వీకారం తిలకించి, వీళ్ళందరికంటే ముందు అంబాసిడర్స్ ఉంటారు, విదేశాంగ మంత్రులు, విదేశాంగ శాఖ అధికారులు, వాళ్ళు ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వానికి మధ్య ఉంటారు. మరి చైనా నుండి కొన్ని ఎగుమతులు ఎదుగుతాయి, జపాన్ నుండి కొన్ని ఎగుమతులు, ఆస్ట్రేలియా నుండి కొన్ని ఎగుమతులు, అలాగే భారత్ నుండి కొన్ని ఎగుమతులు దిగుతాయి. ఈ భారత్ నుండి గత 23-24లో సుమారుగా 2,71,514 టన్నులు, మెట్రిక్ టన్నుల
రొయ్యలు దిగుమతి చేసుకున్నారు. మన రొయ్యలన్నీ ఇక్కడే తినేస్తాం అనుకుంటున్నారు. రొయ్యలు ఫారిన్ ఎక్స్పోర్ట్ అయిపోతాయి. బియ్యం ఎగుమతి అవుతుంది. అలాగే గోధుమలు, నిలవ ఉండదగిన వస్తువులన్నీ కూడా భారతదేశం నుండి ఎగుమతి అవుతాయి. కోడిగుడ్లు, ఇలా రకరకాలు మాంసం ఎక్కువగా మన జపాన్ నుండి లేకపోతే ఆస్ట్రేలియా నుండి మేక మాంసాన్ని దిగుమతి చేసుకుంటుంటారు. చైనా నుండి కూడా పీతలు, రొయ్యలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ అంటాం మనం. పచ్చిమిరపకాయలు మనం అంటాం, వాళ్ళు క్యాప్సికమ్ అంటారు. అలాంటి కొన్ని గోధుమలు, కొన్ని పదార్థాలు రిలీజ్ చేసుకుంటారు. మన భారతదేశాన్ని నుండి ఎక్కువగా దిగుమతి చేసుకోవడానికి పీతలు, రొయ్యలు, ఇవన్నీ చికెన్లు ఇలాంటి దిగుమతి చేసుకుంటాం. ఎందుకంటే మన దగ్గర నుండి సుంకం తక్కువ, కస్టమైజేషన్ రేట్లు, ట్యాక్సేషన్ తక్కువ. కానీ ఇప్పుడు అమెరికా, చైనా, ఒకప్పుడు చైనా అమెరికా గుడ్ ఫ్రెండ్షిప్గా ఉండేది. బాగా దిగుమతులు కొన్ని లక్షల టన్నుల్లో దిగుమతులు అయ్యాయి. కానీ ఇప్పుడు సుంకం పెంచేశారు. ట్యాక్సేషన్ పెంచడంతో చైనా దిగేలు పడిపోయింది. చైనా అమెరికా మార్కెట్ కుబేలైపోయి ఏంటి మా పరిస్థితి అనుకొని చైనా వెళ్ళి అమెరికాలో కూర్చుంది. ఇప్పుడు ఈవేళ ట్రంప్ దీనికి అమెరికా గవర్నరు ఒక భారతీయుడు. అఫ్కోర్స్ భారతీయుడే కానీ అమెరికాలో పుట్టిన వ్యక్తి, అమెరికాలోనే చదువుకున్నాడు, అమెరికాలోనే ఇప్పుడు ఉంటూ అమెరికానికి ఇండియన్గా పేరు పెట్టుకున్న ఒక భారతీయుడు అమెరికా గవర్నర్. ఆ విషయం మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది తెలియదు. మన అమెరికన్స్ అంటారు. మన ఇండియన్స్ అమెరికన్స్ కాదు. అమెరికన్స్కి ఇండియా వాళ్ళు చాలామంది ఉన్నారు. సెనేటర్లు అంటారు. సెనేటర్లు అంటే మినిస్టర్స్. వీళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. అందుకని మీరు అమెరికాలో ఉన్నవాళ్ళు దరిదాపుగా 16 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోవాల్సింది. అతిశయోక్తి కాదు. వీళ్ళు లేకపోతే పరిస్థితి, ఇండియన్స్ లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పి చాలా కంపెనీలు కూడా భయపడే పరిస్థితిలో ఉన్నాయి. ఏంటంటే H1B వీసాలు ఆపేస్తాం అన్నారు. కానీ H1B వీసాలు మళ్ళా ఇస్తున్నారు. ఐటీ రంగంలో మన ఇండియన్స్కి శాలరీలు కూడా పెంచారు. దరిదాపు 16 నుండి 21% శాలరీలు కూడా హైక్ చేశారు. ఈ విషయాలు మన వాళ్ళు చాలామందికి తెలియదు. తెలుసుకోమనండి. మీరు విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరిన్ని వీడియోలు మీకు చేయడానికి మాకు ఆస్కారం ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.